24 ఏళ్లుగా ఆయనే ముఖ్యమంత్రి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆ సీఎం పీఠాన్ని కదిలించింది బీజేపీ. ఒడిశాను 24 ఏళ్ల పాటు పాలించిన నవీన్ పట్నాయక్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో కొత్త సీఎం ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ శాఖ ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతాదళ్ ఓటమి పాలైంది. ఒడిశాలో తొలిసారి కాషాయం జెండా రెపరెపలాడింది. బీజేపీకి అక్కడ 81 సీట్లు లభించాయి. బీజేడీకి కేవలం 47 సీట్లు మాత్రమే లభించాయి. బీజేడీ పగ్గాలను మాజీ ఐఏఎస్ అధికారి పాండ్యన్ చేపడతారని బీజేపీ చేసిన ప్రచారం బాగా పనిచేసింది. ఒడిశాకు 2000 నుండి 2024 వరకు 5 సార్లు సీఎంగా సేవలందించారు నవీన్ పట్నాయక్. వయోభారం మీద పడినప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అయినప్పటికీ ఆయన పార్టీ ఓడిపోయింది. ఒడిశాకు కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరి సీఎం రేస్ లో ఎవరెవరున్నారు? ముఖ్యమంత్రి రేస్ లో వినిపిస్తోన్న మొదటి పేరు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. సబల్పూర్ లోక్సభ స్థానం నుండి గెలిచిన ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశా ముఖ్యమంత్రి రేస్ లో ముందున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ కాకపోతే ఆ తర్వాత లిస్ట్ లో ఉన్నది గిరీష్ చంద్ర ముర్ము. ఈయన జమ్మూ కాశ్మీర్ కు మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. మోదీ ఆఫ్ ఒడిశాగా పేరుగాంచిన ఎంపీ ప్రతాప్ సారంగి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో బాలాసోర్ లోక్సభ స్థానం నుండి గెలుపొంది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక చివరిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి బైజయంత్ పాండా కూడా ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారు. మొత్తంగా ఒడిశాలో 24 ఏళ్ల సీఎం పీఠాన్ని బీజేపీ కదిలించి చరిత్ర సృష్టించింది. ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కమల దళం సిద్ధమైంది. 25 ఏళ్ల తర్వాత ఒడిశాకు కొత్త వ్యక్తి ముఖ్యమంత్రిగా రానుండడంతో ఆయన ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. మరో 1-2 రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.